తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వావస్తునామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వాళ్ళ యొక్క గ్రహ సంచార వీక్షణం ఏంది, గ్రహగమన గల్తుల ఫలితాలు ఏమిటో గోచార రీత్యా తెలుసుకుందాం. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది. మకర రాశి వాళ్ళు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి జాతకులు అంటే ఏంటంటే బో, జా, జీ, జూ, జే, జో, ఖ, గా, గి అనే అక్షరాల వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఇన్కమ్ అనేది 8 ఉంది, ఆదాయం అనేది 8 ఉంది, ఖర్చు అనేది 14 ఉంది, రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం అనేది 5 ఉంటుంది. మరి ఈ విధంగా ఉంటే ఆదాయం అనేది తక్కువ ఉంది, ఎక్స్పెండిచర్స్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి, గౌరవం అనేది 4 ఉంటే అవమానం అనేది 5 ఉంది. అలానే వాళ్ళేం భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. అసలు గ్రహస్థితి ఏమిటి, గ్రహ సంచార విషయం ఏంటి అనే చూసుకునేటట్టయితే మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం, మే 14వ తారీఖున వృషభం నుంచి మిథునంలోకి గురువు సంచారం చేయటం, అలానే అక్టోబర్ 20వ తారీఖున మిథునం నుంచి కర్కాటక రాశిలోకి గురువు సంచారం చేయటం, మళ్ళీ తిరిగి కర్కాటక నుంచి గురువు డిసెంబర్ 7వ తారీఖున మిథున రాశిలోకి సంచారం చేయటం జరుగుతుంది. మే 20వ తారీఖున రాహుకేతుల యొక్క మార్పు, రాహు మీనం నుంచి కుంభంలోకి, కేతు కన్య నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తారు. గురువు సంవత్సర కాలం పాటు ఉంటారు, రాహుకేతులు 18 నెలల పాటు, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటారు, రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు, కుజుడు 45 రోజులు, చంద్రుడు 2.5 రోజులు. ఇది గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితి అంతా కూడా మనం కలిపి చూసినట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి 45% అవుట్ ఆఫ్ 100 అంటే 45 మార్క్స్ పడతాయని అర్థం. మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అంటే మంచి శుభవార్త ఏమిటంటే మకరం, కుంభం, మీనం మార్చి 29వ తారీఖున రాత్రి 9:44 శని యొక్క ప్రభావాన్ని తగ్గిపోయి తృతీయ స్థానంలో శని వల్ల ఆర్థిక పరంగా ఆదాయము, లాభాదేవులు, ఉద్యోగంలో మార్పులు, కొత్త వింతలు, అలానే కొత్తగా కొన్ని వ్యాపార మార్గాలకి అన్వేషణ చేయటం, సరైన ప్రణాళిక, సరైన మార్గంలో సరైన విధంగా డబ్బు సంపాదించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గృహ నిర్మాణం చేపట్టాలనే అవకాశాలు, స్థల మార్పులు, స్థలాన్ని తీసుకోవటం అన్నీ కూడా కొంత అనుకూల ప్రయత్నాలు వీళ్ళు చేయటం వల్ల గతం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగైన ఫలితాలు జరుగుతాయని అర్థం. అంటే ఆడంబరాలకి పోయి కొంత ధనం వృధా కాకుండా చూసుకోవాలి. విదేశాలు వెళ్ళటం అనేది బాగా కలిసి రావటం, స్నేహము, ప్రేమ విషయాల్లో సానుకూలత బాగా పెరగటం, అలానే దంపతుల మధ్య కొంత దాపరికం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. జరిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన పనేమీ లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. విద్యార్థులు మంచి మార్కులతో సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనంతముల మధ్యలో సఖ్యత, పిత్రార్జితం బాగా కలిసి రావటం, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే చతుర్థ స్థానంలో వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ఏమీ గ్రహాలు లేవు. కానీ 2వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న విషయాలకి లేనిపోని గొడవలు చేసుకోకుండా ఇబ్బందికరంగా కాకుండా చూసుకోవాలి. అంటే డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు. బాండింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి బాండింగ్ తోటి ముందుకు వెళ్ళండి. కుటుంబ పరంగా వైఫ్ అండ్ హస్బెండే కాదు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు కానీ, బట్ వాళ్ళందరికీ కూడా రిలేషన్ అనేది బాగా ఎంకరేజ్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అక్టోబరు, నవంబర్, డిసెంబర్లో గురువు చాలా బాగుంటాడు. అంటే ఈ 3 నెలల పాటు చాలా బాగుంటాడు. కాబట్టి నూతన వ్యాపారాలు, ఉద్యోగాల్లో మార్పులు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల పాటు కొంత గురువు బాగుంటాడు. కాబట్టి అప్పుడు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం, అలానే విద్యార్థులు కూడా ఆ సమయంలోనే బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కానీ మిగతా రోజుల్లో విదేశాలకు వెళ్ళటం ఇవన్నీ జరగవు. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసంలో ఈ 3 మాసాలు అనేవి చాలా మంచి మాసాలు చెప్పుకోవచ్చు.
అలానే విద్యార్థులు ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. వేరే వ్యాపకాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. ప్రారంభంలో ఖర్చులు పెరిగినా తర్వాత రోజుల్లో ఖర్చులు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఆకర్షణ బాగా పెరగటం, వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి. అలా రాజకీయ ప్రముఖుల ద్వారా సొంత పరిశ్రమలు, వారికి మంచి జనాకర్షణ బాగా, యోగ్యత బాగా పెరిగే అవకాశం. అధికారుల ద్వారా కూడా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా బాగా ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒత్తిడి తగ్గించుకొని ముందుకు వెళ్ళాలని అర్థం. ఒత్తిడి అనేది ఉండకూడదని అర్థం. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు, కొంత భూగృహ సమస్యలు పరిష్కారం చేయటం ఒకటి. తల్లిదండ్రుల యొక్క అనారోగ్యము, ఇంటి యందు కొన్ని సమస్యలు, ఏ పని తలపెట్టినా కూడా కలిసి రావటం. అలానే కొన్ని ప్రయత్నాలు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గృహాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు కూడా కొంత ఉన్నతమైన అభిప్రాయాలతోటి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రధానంలో కూడా కొంత రాజీ ధోరణి పడకుండా మొండిగా, మూర్ఖంగా వెళ్ళటం వల్లనే కొంత నష్టం జరుగుతుంది. సహజంగా మకర రాశి వాళ్ళు ఏంటంటే ఆలోచనలు అనేవి మారిపోతుంటాయి. జ్ఞాపక శక్తి అనేది పెంచుకోవాలి. ఉన్నటువంటి ఆలోచనలు మారుతూ ఉంటాయి. అంటే స్టెబిలిటీ ఉండవు. ఒక ఆలోచన ఉందనుకోండి, మానసికంగా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు మానసికంగా విల్ పవర్తో పెంచుకొని ముందుకెళ్తే మంచిది. మానసికంగా ఆందోళన అవసరం లేదు. ఇక్కడ మీలో ఆకర్షణ ఉంటుంది, మిమ్మల్ని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బాగుండాలని ఆశించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, శత్రువులు కూడా ఉంటారు. అయితే వీళ్ళందరి విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు మీకు తగ్గిపోతాయి, లావాదేవీలు బాగుంటాయి, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆదాయం 8, వ్యయం 14 ఉండడానికి కారణం ఏంటంటే మీ ఆర్థిక పరంగా ఆదాయం అనేది లోటు లేదు. ఇలా నాయకంటి గారు చెప్తున్నారు ఏంటి అనేది పాయింట్ కాకుండా ఇక్కడ ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. పెరిగినా కూడా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరగడానికి ఏంటంటే ఈ సంవత్సరం బంగారు కొనుగోలు చేయటం, స్థలం కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, పిల్లల యొక్క ఫీజుల విషయంలో, పిల్లల యొక్క పెళ్లిళ్ళ విషయంలో డబ్బులు ఖర్చు అవుతాయి. అది ఎప్పటికైనా కూడా మనం చేయాల్సిందే ఆ పని. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా అవి ఖచ్చితంగా లీడ్ చేయాల్సిందే ఆ విషయాలు. కాబట్టి ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి శుభవార్తలు, శుభ కార్యక్రమాల్లో నిర్వహణ, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ పరిహారాల్లో ముఖ్యంగా రాహు యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం చేయటం చాలా మంచిది. అలానే దత్తాత్రేయ స్వామి కవచము, దత్తపారాయణం చేయటం ఒకటి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.